హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పైన సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ కవిత వ్యవహార శైలిపై మనం చూస్తే ఆమె ప్రధాన శత్రువు హరీష్ రావు అండ్ సంతోష్ రావు. నేను ఈ విషయంపై మొదట్లోనే దాదాపు 3 నెలల కిందటే ఒక వీడియో పెట్టాను. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆమె ద్వేషం తన అన్న కేటీఆర్ పైన కాదు, హరీష్ రావు అండ్ సంతోష్ రావు పైన అని దీనిపై నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఆ మధ్యకాలంలో కవిత ఒక లేఖ కూడా రాయడం జరిగింది. కొన్ని దయ్యాలు కేసీఆర్ చుట్టూ ఉండి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఆమె ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఆ దయ్యాలు ఎవరో కాదు, హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేసి ఆమె నిన్న ఈ సంతోష్ రావు అండ్ హరీష్ రావు పేరును కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత మొన్నటి వరకు అమెరికా వెళ్ళారు. ఆమె యుఎస్ నుంచి రాగానే ప్రెస్ మీట్ పెట్టి సంతోష్ రావు, హరీష్ రావు, అదేవిధంగా మేఘా కృష్ణారెడ్డి పేర్లు చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే దానికి కారణం వీళ్ళే, అనవసరంగా కేసీఆర్ను బదనాం చేస్తున్నారు, కేసీఆర్కు తిండి సంపాదన యావలేదని, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే బతుకుతున్నాడని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు దాని వెనకాల భారీగా అవినీతి జరిగిందని సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్న సమయంలో ఆమె ఈ ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి పాత్ర ఏమీ లేదని, కొంతమంది దయ్యాలే ఇలాంటి పనులు చేశారని వాళ్ళిద్దరి పేర్లు చెప్పి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటివి చేసింది. అయితే ఆ వెంటనే వీళ్ళు ఇప్పుడు సస్పెన్షన్ వేటేశారు. అయితే నెక్స్ట్ కవిత ప్లాన్ ఏంటి, ఆలోచన ఎలా ఉంది అంటే, ఆమె తెలంగాణ జాగృతి పేరిట ఏదైతే ఒక బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఒక సంస్థ నడిపిస్తుందో ఇప్పుడు అదే తెలంగాణ జాగృతిని ఆమె పార్టీగా మార్చబోతున్నట్లుగా మనకున్న సమాచారం. గత కొన్ని రోజుల నుంచి ఆమె ఈ పనిలో పూర్తి బిజీగా ఉంది. అందుకే వివిధ ప్రాంతాల్లోని కార్యకర్తల్ని, అదేవిధంగా నాయకులను కలుస్తూ వచ్చే ఎన్నికల్లో దాదాపు 40 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆమె ప్రణాళికలు రచించుకుంటుంది. అందుకోసమే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా కాంగ్రెస్లో, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఆమె తమ పార్టీలో చేరవలసిందిగా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. కొంతమంది టైం చూస్తున్నారు, అంటే రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాన్ని కొంతమంది గోడ మీది పిల్లుల్లాగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఏదైతే కవిత పెట్టే పార్టీకి గనక బజ్ వచ్చిందనుకోండి, జనాల్లో కవిత పార్టీ పైన ఒక నమ్మకం ఏర్పడితే ఖచ్చితంగా ఆ పార్టీలో చేరేందుకు కొంతమంది అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కవిత బయటకు వచ్చి ఈ సొంతంగా పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ బలంగా తయారవుతుంది. అది కాకుండా బీఆర్ఎస్కి ఎట్లయినా ఓట్ బ్యాంక్ ఉంది. ఇలాంటి సమయంలో కొత్తగా వచ్చి ఆమె పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకే నష్టం తప్పితే లాభం లేదని చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఆమె మైండ్లో ఒకటే ఉంది, ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. ఆ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పింది. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఉండకూడదా, ఎంతోమంది మహిళలు అయ్యారు, అలా కోరుకోవడంలో తప్పు లేదు అని చెప్పి ఆమె అనడం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఒక ప్రధాన శక్తిగా ఎదగడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన దృష్ట్యా హరీష్ రావు, సంతోష్ రావులు ఆమెను ఎదగనివ్వకుండా చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా గ్రిప్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ ముందు ఆ ఆలోచన కూడా పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఇవ్వమని కూడా ఆయన్ని అడగడం, ఆయన తోసిపుచ్చడం, ఆ తర్వాత తనను దెబ్బతీసేందుకు హరీష్ రావు అండ్ సంతోష్ రావు కుట్రలు చేశారని కూడా ఆమె ఆరోపణలు, విమర్శలు చేయడం కూడా జరిగింది. అందుకే ఆమె ఏదో రోజున అఫీషియల్గా పార్టీ నుంచి బయటకు రావాలనుకుంది. కానీ ఆ లోపే ఆమెపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం, ఇక ఆమె సొంతంగా ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంతవరకు ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి.